మోంతా తుఫాన్ చాలా కలవరపరిచింది, అందరినీ ఆందోళనకు గురి చేసింది. కానీ ఊహించిన దానికన్నా తక్కువ నష్టంతోనే గట్టెక్కే అవకాశం అయితే దక్కింది. అయితే ఇప్పుడు ఈసారి తుఫాన్ మూలంగా ఎక్కువ నష్టపోయిన రైతాంగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవగా స్పందించాల్సిన బాధ్యత కనిపిస్తోంది. రైతులకు సంబంధించి ఇప్పటికే అనేక చోట్ల వరి పొలాలు నేలమయమైపోయాయి. ఇతర ఉద్యానవన పంటలు ముఖ్యంగా అరటి, బొప్పాయి ఇలాంటి సాగుదారులైతే సవాలక్ష చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఈదురు గాలుల మూలంగా అనేక చోట్ల తోటలు నేలమట్టమయ్యాయి. చాలా తీవ్రంగా రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ప్రత్తి లాంటి పంటలు కూడా చేతికొచ్చే దశలో వర్షాల మూలంగా పల్నాడు ఇతర మెట్ట ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే అటు డెల్టా ప్రాంతాలు ఇటు మెట్ట ప్రాంతాలు అన్ని చోట్ల ఈసారి రైతులు అపారమైనటువంటి నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం కొన్ని చోట్ల చెట్లు కూలిపోతే వెంటనే తొలగిస్తోంది. విద్యుత్ లైన్ల క్రమబద్ధీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్తంభాలు నేల కూలితే నిలబెట్టే ప్రయత్నంలో కొంత చొరవగా సాగుతోంది. ఈ ప్రయత్నాలన్నీ ముమ్మరంగా నడుస్తున్నాయి. అయితే అత్యంత కీలకమైంది రైతులకు సంబంధించినటువంటి పంట నష్ట పరిహారం. ఈ విషయంలో తక్షణమే అంచనాలు వేయడం, అంచనాలకు తగ్గట్టుగా నిధులు కేటాయించడం, తిరిగి వాటిని పరిహారంగా రైతులకు చెల్లించే ప్రయత్నం వేగవంతంగా జరగాల్సి ఉంది. ఎందుకంటే రైతులు ఇప్పటికే పంట పూర్తిగా పెట్టుబడి పెట్టేసిన తర్వాత నష్టపోతే చాలా తీవ్రమైనటువంటి కష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందులోనూ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ చివరి దశకు వచ్చినటువంటి గోదావరి జిల్లా డెల్టా ప్రాంత రైతులకైతే ఇది అత్యంత కీలకమైనటువంటి దశ. ఈ దశలో ప్రభుత్వం నష్టాన్ని నివారించకపోతే అనేక మంది రైతులు, కౌలుదారులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చొరవగా స్పందించాలి, మానవత్వంతో ఆదుకునే ప్రయత్నం చేయాలి, రైతాంగానికి పూర్తి భరోసా కల్పించాలి. అలాంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుందని ఆశిద్దాం. ఎందుకంటే ప్రభుత్వం తుఫాన్ నియంత్రణ విషయంలో చాలా సమర్థవంతంగా వ్యవహరించాం. తుఫాన్ సహాయక చర్యల్లో కూడా అత్యంత పగడబందీగా సాగాం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా అదే రీతిలో రైతుల సహాయం విషయంలో కూడా ఎక్కువ రోజులు తీసుకోకుండానే చాలా వేగంగా అందించాం, రైతును మేము ఆదుకోగలిగాం అని ప్రభుత్వం చెప్పుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వానికి మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈసారి రైతులకు సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేయించలేదు. రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ని గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే చెల్లించేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం కట్టడం మానేసింది. రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యంతో సాగడం, కొంతమందికి అవగాహన లేకపోవడం, దాంతో ఇన్సూరెన్స్ చెల్లించిన దాఖలాలు లేవు. క్రాప్ ఇన్సూరెన్స్ లేని రైతులందరికీ ప్రభుత్వ సహాయం తప్ప మరొక దిక్కు కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒకవైపు రైతులతో పాటు రెండోది మత్స్యకారులకు సంబంధించి కూడా ఇప్పటికే వారం రోజులుగా ఎటువంటి ఉపాధి లేదు. వాళ్ళు పూర్తిగా సహాయక శిబిరాల్లో కానీ ఇళ్లలో కానీ పరిమితం అయిపోవాల్సి వచ్చింది. సముద్రంలో తుఫాను హెచ్చరికల మూలంగా వేటకి వెళ్ళలేక, ఉపాధి లేక అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారు. మత్స్యకార కుటుంబాలను కూడా అటు ఇచ్చాపురం నుంచి ఇటు తడ వరకు లక్షలాది మత్స్యకార కుటుంబాలు ఇప్పుడు వేట లేక విలవిల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి కుటుంబాలని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం తక్షణమే సహాయాన్ని అందించే ప్రయత్నం చేయాలి. కేవలం ప్రకటనలకు పరిమితం చేసి ఆదుకుంటామన్న హామీలతో సరిపెడితే ప్రభుత్వం బదనామైపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని, ఆయా కుటుంబాలని ఆదుకోవాలని, రైతాంగాన్ని నిలబెట్టాలని మనమంతా కోరుకుందాం.